తన భార్య అయినటువంటి మంజులమ్మ, కొడుకు వినయ్ కుమార్, ఆకాష్ కుమార్, ఆ కన్న తండ్రి అయినటువంటి శ్రీనివాస్ గారికి ఆకలైతే అన్నం పెట్టిరో, రూపాయితే నీళ్లు పోసిరో, వాళ్ళందరూ కూడా ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నారంటే ఈరోజు ఆకలితోటి అనుమతిస్తున్నాడు నాన్న ఆకలితోటి అనుమతిస్తున్నాడు, ఎవ్వరు లేరని ఏడుస్తున్నాడు. 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 ఉన్నాడు యాడ ఉన్నాడు ఎంత వెతికినా కానాడు, ఆనాడయాడున్నాడు మాకు బనాడు, మా బడయాడున్నాడు మాకు బనాడు. వీరైన చెప్పరమ్మా శ్రీనివాసు యాడున్నాడు, మీరైన చెప్పారమ్మా శ్రీనివాసు యాడున్నాడు. వీరైన చెప్పరయ్యా మా నాన్న యాడున్నాడు, మీరైన చెప్పారయ్యా మా నాన్న యాడున్నాడు. దాంట్లో శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ఇది ఎంతో సంతోషంతో ఉంటే ఆయన మమ్మల్ని చూస్తే కడుపు నిండిపోయేది. ఆ యొక్క యమదూతలు వచ్చి యమ పాశాలు వేసి శ్రీనివాస్ గారి ప్రాణాలు లాగేటప్పుడు ఏ విధంగా తల్లలేనిలో కానీ ఈరోజు భార్య అయినటువంటి మంజులమ్మ, భర్త అయినటువంటి శ్రీనివాస్ గారిని ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నారంటే ఏ దారిలో నిన్ను తీసుకెళ్ళేదో అయ్యా తీసుకెళ్ళేదో ఇక్కడ నిన్ను దాచిపెట్టేదో, ఈ దారిలో నిన్ను తీసుకెళ్ళేనో ఇక్కడ నిన్ను దాచిపెట్టేనో. ఈ దారిలో నిన్ను తీసుకెళ్ళేదో ఇక్కడ నిన్ను దాచిపెట్టేదో. ఈ దారిలో నిన్ను తీసుకెళ్ళేనో ఇక్కడ నిన్ను దాచిపెట్టేనో. చీకటి చేసి పోయాను తల్లి పిల్లలను ఎడమపినాను, మా నాన్నయాడున్నాడు మాకు బడాడు, నా భర్తయాడున్నాడు మాకు బడాడు. మరి దాంట్లో శ్రీనివాస్ గారి వదినైనటువంటి విజయమ్మ భజన మండలి వారికి 500 రూపాయలు కట్నం సమర్పించి శ్రీనివాస్ గారి ఆత్మకు పరిపూర్ణమైనటువంటి శాంతి కలగాలని కోరుకుంటున్నది వదిలే విజయమ్మ. మరి ఈరోజు కన్న కొడుకులైనటువంటి విజయ్ కుమార్, ఆకాష్ కుమార్ కన్న తండ్రి తాను తినకుండా తన కొడుకుల తోడకు నింపేవాడు కన్న తండ్రి. ఈరోజు వినయ్ కుమార్, ఆకాష్ కుమార్ శ్రీనివాస్ గారిని ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నారంటే ప్రేమతో మమ్మల్ని పిలిచినవయ్యా ప్రేమతో మమ్మల్ని పిలిచినవయ్యా కడుపు దిగితో కడుపు నిండినా, పెంచినవయ్యా కడుపు తిప్పితో కడుపు నింపినం. ప్రేమతో మమ్మల్ని పెంచినవయ్యా కడుపు దిగితో కడుపు నిండినా, పిల్లల పెంచినవయ్యా కడుపు తిప్పితో కడుపు నింపినం. నీడలేదని నీడనిచ్చినావు, ధనమలేదని ధనమునిచ్చినావు. మా నాన్నయాడున్నాడు మాకు బడాడు, మా నాన్నయాడున్నాడు మాకు బడాడు.
వారిదైనటువంటి శ్రీనివాస్ గారి ఆత్మకు పరిపూర్ణమైనటువంటి శాంతి కలగాలని 500 రూపాయల ప్రకటన సమర్పించారు. ఎన్నో జన్మల పుణ్య ఫలమో అయ్యా శ్రీనివాసు, ఎన్నో జన్మల పుణ్య ఫలమో మరువలేనిదే మానవ జన్మ, ఎన్నో జన్మల పుణ్య ఫలమో మరువలేనిది మానవ జన్మ, ఎన్నో జన్మల పుణ్య ఫలమో మరువలేనిదే మానవ జన్మ, ఎన్నో జన్మల పుణ్య ఫలమో మరువలేనిది మానవ జన్మ. మర్చిపోతే నరజన్మము ఏమన్నా దీర్ఘగమనతో మానవయాడున్నాడు మాకు కరాడు, నాగదయాడున్నాడు నాకు కరాడు, మానవున్నగాని మమ్మల్ని ఎదురు చూసేవాడు, యాడవున్న గాని మమ్మల ఎదిరి చూసేవాడు. వీరైన చెప్పరమా శ్రీనివాసుడాడున్నాడు, మీరైనా చెప్పారమ్మా శ్రీనివాసు యాడున్నాడు, వీరైన చెప్పరయ్యా మానవయాడున్నాడు, మీరైనా చెప్పారయ్యా శ్రీనివాసు యాడున్నాడు. మరి ఈ యొక్క మానవ శరీరము 74 లక్షల తర్వాత లభించేది. ఎన్నో కష్టాలు నీవు పడ్డవు నాన్నా, మా నాన్నా. ఎన్నో కష్టాలు నీవు పడ్డవు, ఎన్నో బాధలు నీవు పడుతువా, ఎన్నో కష్టాలు నీవు పడ్డావో, ఎన్నో బాధలు నీవు పడ్డావో, ఎన్నో కష్టాలు నీవు పడ్డవు, ఎన్నో బాధలు నీవు పడుతువా. ఎన్నో కష్టాలు నీవు పడ్డావో, ఎన్నో బాధలు నీవు పడ్డావో. దేవతలందరినీ వేడుకున్నాము, ఈనాడు మమ్మల్ని విడవబడినాడు. మానవయాడున్నాడు మాకు కరాడు, నాగదయాడున్నాడు నాకు కరాడు. మాతరసినాడు బ్రహ్మదేవుడ కైలాసమందున తండ్రి ఈశ్వర, నాగరసినావు బ్రహ్మదేవుడ కైలాసమందున తండ్రి ఈశ్వర, మాతరసినాడు బ్రహ్మదేవుడ కైలాసమందున తండ్రి ఈశ్వర. నాగరసినావు బ్రహ్మదేవుడ కైలాసమందున తండ్రి ఈశ్వర. మానవయాడున్నాడు, మాకు కానరాడు. మానవయాడున్నాడు మాకు కరాడు, మానవున్నగాని మమ్మల్ని ఎదురు చూసేనానా. యాడవున్న గాని మమ్మల ఎదిరి చూసేనాడా. మానవయాడున్నాడు మాకు కరాడు, నాగదయాడున్నాడు నాకు కరాడు. గుణాలను శ్రీ గురు గోవింద సత్యమైన మాట మాకు చెప్పరా. గుడాలోని శ్రీ గురు బాబన్న సత్యమైన మాట మాకు చెప్పేను. గురులోని శ్రీ గురు గోవింద సత్యమైన మాట మాకు చెప్పరా. గుడాలోని శ్రీ గురు బాబన్న సత్యమైన మాట మాకు చెప్పేను. మోక్షములేని మోక్షముతోటి యాదవుల నాటి కోటి ప్రజలను మానవయాడున్నాడు మాకు కరాడు, నాగదయాడున్నాడు నాకు కరాడు.
ఈరోజు కీర్తి శిష్యులైనటువంటి